ఇదిగోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడే మన ఎస్థెటిక్ స్టవ్ మీద హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీడియో. నేను ఇప్పుడైతే కింద ఉన్నా అండ్ వెల్కమ్ టు ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ అన్సర్టిఫైడ్ షెఫ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో మీకు ముందుగా ఈ యొక్క సిరీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సిరీస్ అంటే ఈ అన్సర్టిఫైడ్ షెఫ్. సో ఏంటంటే నాకు ఎలాంటి సర్టిఫికేషన్ లేదు వంటలో. నాకు నచ్చినట్టు నేను వంట చేసుకుని తింటాను, అంతే అన్నమాట. సో దీన్ని బట్టి మనం చూసుకుందాం. ఇక నుంచి ఫుడ్ బ్లాగ్ వీడియోస్ అన్నీ కూడా ఇలా అన్సర్టిఫైడ్ షెఫ్ అనే వీడియో లాగానే వస్తుంది. ఓ షెట్, రోడ్డు మధ్యలో ఉన్నాను. ఎనీవేస్, ఇప్పుడు నేనైతే సీదా సెంటర్కి పోతాను. అలా సెంటర్కి పోయి ఇలా ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు, అంటే ఇంతకుముందు వీడియోలో రసం గురించి చేశాం కాబట్టి ఆ రసంలోనే చెప్పాను నేను నెక్స్ట్ చికెన్ ఫ్రై చేస్తాను. సో ఇవాళ చికెన్ కోసం వెళ్తున్నాను. అది తీసుకుని వస్తా. ఇవాళ వీడియో కాకుండా సో ఈ యొక్క సిరీస్ గురించి అయితే అన్నీ ఫుడ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి ఇలా అన్సర్టిఫైడ్ షెఫ్ అని. అంటే అందరూ ఎలా చేస్తున్నా అలా చేయను, నేను నా స్టైల్లో నేను చేసుకుంటూ వస్తా. అది బాగుంటే బాగుంటుంది, బాగోకపోతే బాగోదు. బట్ నా స్టైల్ నాది. తెలుసు కదా, ఎవరికి నచ్చినట్టు వాడు వంట చేసుకుంటాడు, మనస్ఫూర్తిగా తినగలడని. ఒకళ్ళు నచ్చింది చేస్తే పాపం బాగున్నా బాగోపోయినా ఆడు తినాల్సిందే. అందుకే నాకు నచ్చినట్టు నేను చేసుకుని అంటున్నా. మీరు ఫాలో అయ్యారనుకో, మీకు నచ్చితే చేసుకోండి. లేదనుకో ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, మీ శత్రువులకి ఇచ్చేయండి, నచ్చని వాళ్ళకి ఇవ్వండి. సరే మరి, చికెన్ తెచ్చుకొని కుకింగ్కి వెళ్ళిపోదాం. సో ఫైనల్గా అయితే చికెన్ తీసేసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకున్నా, 300 ఉంది. నుంచి ఎలా బ్రతకాలి చికెన్ లేకుండా. ఫైనల్ అయితే నేను మా ఇంటికి వచ్చేసాను అనమాట. అయ్యో, 3 కవర్లు ఫుల్ అయిపోయినాయి. మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను సావ కొడతారు. వాళ్ళు ఇచ్చిందేమో ఇంత, నేను తెచ్చిందేమో 3 కవర్లు, వాళ్ళు ఇచ్చిందేమో 1 కవర్ డబ్బులే. మిగతా డబ్బులన్నీ నేను దాచుకున్న డబ్బులు అనుకోండి, అది వేరే విషయం. ఇక మనం మొదలెడదామా? ఇవాళ నేను చికెన్ కర్రీతో పాటు బగారా రైస్ కూడా చేసుకుంటున్నాను. బగారా రైస్, పులావ్, బ్లా ఏదైనా చేసుకుంటున్నా. సో కాబట్టి బగారా రైస్ గురించి అయితే నేను చెప్పను, అది చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. బట్ పులావ్ గురించి అయితే చెప్తాను, చికెన్ గురించి అయితే చెప్తాను. సో ఇదిగోండి, ఒక అరగంట కష్టపడితే కరివేపాకు, పసుపు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ నేను పట్టుకుంటాను. టమాటా పేస్ట్ కూడా పట్టుకుంటాను, ఎందుకంటే నా కూరలో పేస్టే ఉండాలి నాకు ఎక్కువగా. ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, చికెన్ మసాలా. సో వీటితో ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. అంటే నేను ఈ బిర్యానీ కోసం కూడా చేశాను. సో వీటిలో సగం బిర్యానీకి వెళ్ళిపోతే సగం కూరకు వస్తాయి అన్నమాట. సో కూర నేర్చుకుందాం ఇవాళ. బిర్యానీ మనకొద్దు, అదే బగారా రైస్ మనకి ఇప్పుడు వద్దు. మీరు కమెంట్స్ పెడితే బగారా రైస్ రెసిపీ కూడా మీకు చేస్తాను నెక్స్ట్ టైం. సో ఫైనల్లీ అయితే చూపిస్తున్నానండి. సో ఇది ఎసరు పెట్టేసాను అన్నమాట బిర్యానీకి. మనం చికెన్ జోలికి వెళ్దాం. సో హాఫ్ కేజీ చికెన్, టమాటా, అది కరివేపాకు. సో ఇవన్నీ చూసారు కాబట్టి వెళ్ళిపోదాం. ఇది 150 ఏడిపోతుంది నాకు. కేజీ కూడా వండుకోలేకపోతున్నాను. సరే ఎనీవేస్, లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. సో ఇప్పుడే మన ఎస్థెటిక్ స్టవ్ మీద మంట వెలిగించాను అనమాట. కాలుతుంది. ముందు పెనం వేడెక్కినవ్వండి, తర్వాత అన్నం నింపేద్దాం. సో పెనం వేడెక్కింది కాబట్టి
నూనె పోసాను. నేను ప్రస్తుతానికి గంట మీద ఒక 2 గంటలు నూనెని పోస్తున్నాను. నూనె అక్కడెక్కడ ఉందండి కొంచెం. సో ఈ నూనె పోసిన కొంచెం అలా ఏగనివ్వండి. ఇప్పుడు ఏగిన నూనెలోకి 3 యాలక్కాయలు, 3 మిరియాలు, ఒక దాల్చిన చెక్క వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసాను. అప్పుడు ఏగా కాబట్టి ఉల్లిపాయలు, కరివేపాకు కూడా కలిసి వచ్చేసింది, ఏమనుకోకండి, అంటే కొంచెం కలిసింది అనుకోండి. ఏం చేస్తానండి, యా ఇలా వేసినాక కొంచెం ఏగనివ్వండి ఉల్లిపాయని. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆపండి. సో మనం అనుకున్నట్టయితే ఉల్లిపాయలు వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. చెప్పినట్టుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ గారేసినట్టు వేసాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. సో ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగేసింది కాబట్టి మనం తీసి పెట్టుకున్న ఈ యొక్క కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసేద్దాం. సో ఇప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ వేగినాయి కాబట్టి మనం తీసుకున్న చికెన్ ఇప్పుడు వేసేసుకున్నాం, కడిగి పెట్టుకున్న చికెన్. అండ్ దెన్ హియర్ కమ్స్ ద చికెన్. డన్. సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం కాబట్టి కలుపుకోవాలన్నమాట. ఒకసారి చూపించామా, కలుపుకుందాం. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా కలిపేసుకోవాలి చికెన్ని. చూసారా, ముక్క బాగా గట్టిగా అంటింది, అదే మసాలా బాగా అంటింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్ళు పోసేసుకొని కాసేపు మగ్గనిద్దాం. ఎందుకంటే ముక్క కూడా బాగా ఉడకాలి. నేను తీసుకున్న స్కిన్ అనమాట, స్కిన్లెస్ కాదు. సో దాని తర్వాత చెప్తాను మిగతాది. ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై రెడీగా ఉంది. సో ఇదిగోండి అనమాట, కొంచెం గ్రేవీ, డ్రై చికెన్ ఫ్రై కాదనమాట, జ్యూసీ చికెన్ ఫ్రై. సరే ఏదైతే ఏమైంది, చికెన్ ఫ్రై కాబట్టి చికెన్ ఫ్రై. సో ఇదన్నమాట. ఇప్పుడు తింటూ వెళ్ళి మాట్లాడుకుందాం. చికెన్ ఫైనల్గా బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ రైతా ఉంది. తినే ముందు ఈ కల్చర్ ఫాలో అవుదాం. ఓం భీం బోష్, అందరి దిష్టి పోవాలి. ఓకే దెన్ అమ్మాయి ఇప్పుడే ప్రశాంతంగా తినొచ్చు. ఇదిగోండి. బా సూపర్. నేను చెప్తున్నాను, బాగా వచ్చింది మేడం, రెస్టారెంట్ స్టైల్. బా అండ్ సర్టిఫైడ్ షెఫే బాగుంటాడు ఎప్పటికైనా అని నేను అంటాను. ఎందుకంటే నా కోసం నేను అనుకుంటున్నాను కాబట్టి. అండ్ దెన్ షెఫ్స్ అయినా కానీ వాళ్ళు చాలా చదువుకుంటారు, చాలా చదువుకుని ఫుడ్ గురించి వాటిలో ఎంత వేయాలి ఏంటి చదువుకుని వాళ్ళు చేస్తారు. నేను మా అమ్మ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మొత్తం నేర్చుకుని చేసుకుంటా. సో బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నా. బిర్యానీ కూడా నేను స్పైసెస్ ఎక్కువ వేయలేదు, స్మూత్గా ఉంది, లాగిచ్చేయచ్చు. చికెన్ కర్రీ బగారా రైస్ వల్ల అద్దరిపోయిందండి. మీరు కూడా నేను చెప్పినట్టు చేసేయండి, ఏం లేదు, సింపుల్. ఫస్ట్ చికెన్ కర్రీ పెట్టుకోండి, దాంట్లోకి ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా,
కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ పట్టేసుకొని అయిపోయాక అప్పుడు మీరు ఫస్ట్ ఉల్లిపాయలు వేగించుకో. నూనె వేసినాక కొన్ని దినుసులు అండ్ జస్ట్ ఏదో ఒక అరకిలో చేసాం కాబట్టి ఒక 4 ఒక 3 యాలక్కలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క తీసుకొని వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేగేసినాక అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా పోసేసినాక అది మగ్గేటప్పుడే ఈ మసాలాలు కూడా వేసేసుకోండి చెప్పినవి. ఆ తర్వాత ఏం చేస్తా, ఆ తర్వాత వేగినాక అప్పుడు కొంచెం నూనె పోసుకొని చికెన్ కూడా వేసేసి దాంట్లో మిక్స్ చేసేసి నీళ్ళు పోసేయండి ఫస్ట్ ఉడకటానికి కోసం. ఆ నీళ్లు మరిగే వరకు తిప్పి ఏపుతానే ఉంచి ఆ గుజ్జు అనేది పోయిద్ది చూడండి, ఆ గుజ్జు పోయే వరకు ఉంచండి. చాలు ఇక సెట్, ఇక సూపర్ ఉంటుంది. సరే అయితే మరి నేను చెప్పిన ట్రై చేయండి. తెలుసుగా నచ్చితే ఏం చేయాలో. ఏం లేదు, జస్ట్ మీకు నచ్చినోడు పెట్టండి, నచ్చకపోతే అదే బాగోకపోతే బాగున్నదో పెట్టండి చాలు. మీ లైఫ్ సెట్. ఈ అన్సర్టిఫైడ్ షెఫ్ చెప్పేది కూడా అదే, మీకు నచ్చిన వాళ్ళకి ఇది పెట్టండి, నచ్చిన వాళ్ళకి బాగానప్పుడు పెట్టండి, బాగుంటుంది. ఈయన పెడుతున్నాడు రండి, ప్రేమ, బాధ, దుఃఖం అన్నీ వచ్చేస్తాయి. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. సో మరి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కొంచెం కమెంట్ చేయండి. ఈ అన్సర్టిఫైడ్లో నెక్స్ట్ ఎపిసోడ్. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ట్రై చేస్తాను. అలా అని చైనీస్, జాపనీస్, రష్యన్ అలాంటివి చెప్పకండి. ఏదో పప్పు, సాంబార్ ఇలాంటివి చెప్పండి, చేద్దాం. అయితే బాగా చేస్తాను నేను. సరే మరి ఉంటాను, నాకు ఆకలి వేస్తాను, పొద్దున్నుంచి ఏంటంటే ఇది చేస్తానే ఉన్నా. సరే మరి అయితే ఉంటాను. ఇంకేముంది, ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అమ్మా. నా రీచ్ పెంచండి, నా రీచ్ పెంచండి. ఏమైంది, ఫ్రీయేగా. రీచ్ పెడితే కొత్తవి కొంచెం ఇంట్లో కాకుండా సంథింగ్ న్యూగా ట్రై చేద్దాం. ఈ అన్సర్టిఫైడ్ షెఫ్ కూడా ఒక షెఫ్, వీడు కూడా ఒక కాలేజ్ నడపగలడు, ఒక యూనివర్సిటీ నడపగలడు. అంతెందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో అదేదో షెఫ్ ఉంటుంది, ఏంటి మాస్టర్ షెఫ్, అలాంటిది ఒక షో రన్ చేయాలి. అక్కడ వరకు నేను వెళ్ళాలి. ఆ షో రన్ చేసే వరకు నేను వెళ్ళాలి, మాస్టర్ షెఫ్ని తలదాన్ని ఎలాగ. సో అది మరి ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేది. ఉంటాను, బాయ్.